హాయ్ ఫ్రెండ్స్, 6th క్లాస్ సోషల్ స్టడీస్ 8th లెసన్ 2వ భాగం రీడింగ్. వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం. గత పాఠంలో వివిధ ఉత్పత్తులను గ్రామాల్లో, పట్టణాల్లో వినియోగదారుల దగ్గరకు చిన్న వర్తకులు ఎలా తీసుకొస్తారో చూసాము. చిల్లర వర్తకంలో కొన్ని అంశాలను చూసాము. ఈ పాఠ్యభాగంలో టోకు వర్తకంలో వరి అమ్మకానికి సంబంధించిన కొన్ని అంశాలను గురించి తెలుసుకుందాము. వరి ధాన్యం రైతుల నుంచి పెద్ద మొత్తంలో బియ్యపు మరల యజమానులు, పెద్ద వర్తకులు కొనుగోలు చేస్తారు. ఇది ఎలా జరుగుతుందో చూద్దాము. వ్యవసాయ మార్కెట్ యార్డ్. రైతు బజారు మాదిరిగానే ప్రభుత్వం నిర్వహించే వ్యవసాయ మార్కెట్ యార్డులో కూడా రైతులు తమ వరి ధాన్యాన్ని అమ్మి వెంటనే డబ్బును పొందుతారు. చంద్రశేఖర్ అనే రైతు నల్గొండ నివాసి. ఈ సంవత్సరం ఆయనకు పంట బాగా పండి 60 క్వింటాల వరి ధాన్యం ఉత్పత్తి అయ్యింది. అతడు వడ్ల బస్తాలను ట్రాక్టర్లో నింపుకొని నల్గొండ వ్యవసాయ మార్కెట్ యార్డ్కు తీసుకువచ్చాడు. అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్. అతడు వరి ధాన్యాన్ని దింపుకొని వేలం అమ్మకం వరుసలో చేరాడు. ఉదయం 10 గంటలకు వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యులు వచ్చి రైతుల ధాన్యపు బస్తాలపైన రైతుల పేర్లు, ధాన్యపు పరిమాణాన్ని తెలిపే చీటీలను ఉంచారు. ఉదయం 11 గంటలకు టోకు వర్తకులు, బియ్యపు మరల యజమానులు వచ్చి వడ్ల నాణ్యతను పరిశీలించారు. అప్పుడు కమిటీ సభ్యులు మొదటి రైతు వరికుప్ప వద్ద పాట ప్రారంభించారు. వరికి ఈ ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర, మినిమం సపోర్ట్ ప్రైస్ క్వింటాళ్లకు 1080 రూపాయలు. కమిటీ సభ్యులు ఆ ధర నుంచి పాట ప్రారంభించారు. కనీస మద్దతు ధర. ప్రభుత్వం ప్రతి సంవత్సరం వరి, గోధుమ, వేరుశెనగ మొదలైన పంటలకు కనీస మద్దతు ధరను ప్రకటిస్తుంది. ఒకవేళ వర్తకులెవరూ ఆ ధరకు కొనుగోలు చేయడానికి సిద్ధంగా లేనప్పుడు ప్రభుత్వ సంస్థలు, భారత ఆహార సంస్థ, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వంటి సంస్థలు ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరలకు రైతుల దగ్గరి నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేస్తారు. రైతుల పెట్టుబడులను దృష్టిలో ఉంచుకొని వాళ్ళకి నష్టం కలగకుండా మద్దతు ధరలను ప్రభుత్వం నిర్ణయిస్తుంది. కనీసపు మద్దతు ధర కంటే ఎక్కువ ధరకు వర్తకులు కొనుగోలు చేస్తే అమ్మే స్వేచ్ఛ రైతులకు ఉంటుంది. వేలంపాట సమయంలో కొనుగోలుదారులు వరి ధాన్యాన్ని ఏ ధరకు కొనడానికి సిద్ధంగా ఉన్నారో తెలుపుతుంటారు. వర్తకులు తమ ధర పలికిన తర్వాత వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ సభ్యులు 1వసారి, 2వసారి, 3వసారి అని 3 సార్లు పలుకుతారు. 3 అని పలకకముందు ఎవరైనా ధరను పెంచవచ్చు. 3 అని పలికితే ఆ రాశికి వేలంపాట ముగిసినట్లు. చివరన పలికిన ధర ఆ రైతుకు లభిస్తుంది. పాట ముగిసిన తర్వాత మళ్ళీ పాడే అవకాశం ఉండదు. ఇతర రాష్ట్రాలలో కూడా ఇలాగే కొనసాగుతుంది. చాలామంది వర్తకులు, బియ్యం మరల ప్రతినిధులు చంద్రశేఖర్ వరి రాశి చుట్టూ గుమిగూడారు. అతని వడ్లు బాగా ఎండాయి. వాటిలో కొద్దిగా తాలు ఉంది. పాట ప్రారంభమైన తర్వాత వర్తకులు, బియ్యపు మరల ప్రతినిధులు వడ్ల నాణ్యతను బట్టి రేటు పెంచుతారు. ఆ రోజు చంద్రశేఖర్ క్వింటాల్కు 1150 రూపాయలు పెద్ద రైస్ మిల్లు ఏజెంట్ ద్వారా పొందాడు. చాలామంది ఇతర రైతులు వరి ధాన్యానికి క్వింటాల్కు 1100 రూపాయలు పొందారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యులు వరి రాసులకు వివిధ వర్తకులు పాడిన పాటలను నమోదు చేసుకున్నారు. తిరిగి కార్యాలయానికి వెళ్ళి పాట పాడిన వర్తకుల పేర్లు, చీటీ నంబర్లు నమోదు చేసుకొని అత్యధిక ధర పలికిన వర్తకుని పేరు, పాడిన ధర చంద్రశేఖర్కు తెలియజేశారు. అతడు ఆ ధరకు అమ్మడానికి అంగీకరించాడు. కమిటీ సభ్యులు క్వింటాల్ ధరను, మొత్తం రూపాయలను నమోదు చేసి చీటీని ఆయనకు ఇచ్చారు. ఒకవేళ ఆ ధరకు అమ్మడానికి అతడు అంగీకరించకపోతే
అతడు మరుసటి రోజుకు లేదా ఒక వారం వరకు వేచి ఉండవచ్చు. వ్యవసాయ మార్కెట్ యార్డులో కొనుగోలు చేసినందుకు గాను వర్తకులు కొంత రుసుము చెల్లించాలి. ధాన్యం కొనుగోలు చేసినప్పుడు ఆ మొత్తానికి 100కి ₹1 చొప్పున కమిటీకి కమిషన్గా చెల్లించవలసి ఉంటుంది. రైతులు మాత్రం ఏమీ చెల్లించవలసిన అవసరం లేదు. వ్యవసాయ మార్కెట్ యార్డ్ కానీ నిజానికి రైతులు కూలీ ఖర్చు, దింపుడు ఛార్జీలు, పరిశుభ్రత నిర్వహణకు ప్రతి ₹100కు ₹3.50 చొప్పున చెల్లిస్తున్నారు. ఈ మొత్తాన్ని రైతులకు డబ్బు చెల్లించే వర్తకుల నుంచి మినహాయించుకొని వ్యవసాయ మార్కెట్ కమిటీకి చెల్లిస్తారు. ఈ పద్ధతి మంచిదని మీరు భావిస్తున్నారా? ఈ పద్ధతి వలన రైతులు ఏ విధంగా లాభం పొందుతున్నారు? వ్యవసాయ మార్కెట్లో రైతులు అమ్మదలిచినప్పుడు రవాణా ఖర్చులు, ఇతర ఖర్చుల రూపంలో క్వింటాల్కు ₹10 అవుతాయి. ఇది తమ గ్రామంలో అమ్మేదానికి అయ్యే ఖర్చు కంటే ఎక్కువే. బియ్యమ్మర ప్రతినిధి చంద్రశేఖర్ దగ్గరకు వచ్చి చీటీలో ఉన్నదాన్ని బట్టి వ్యవసాయ మార్కెట్ యార్డు కమిటీ ఛార్జీలను మినహాయించి మిగతా మొత్తం చెల్లించాడు. చంద్రశేఖర్కు అతడు ఇచ్చిన మొత్తాన్ని లెక్క వేసి చెప్పగలరా? మొత్తం వడ్లు 60 క్వింటాళ్ళు. క్వింటాల్ ధర ₹1150. మొత్తం 60 క్వింటాళ్ళు ఇంటూ 1150 =69,000. ఎత్తడం, దింపడం, లోడింగ్, పరిశుభ్రత నిర్వహణకు (3.15 చంద్రశేఖర్కు చెల్లించిన మొత్తం వీటి గురించి చెప్పండి. వ్యవసాయ ఉత్పత్తులను వ్యవసాయ మార్కెట్ యార్డులో అమ్మడం వల్ల లాభాలు, నష్టాల గురించి మీ అభిప్రాయం ఏమిటి? మార్కెట్ కమిటీ అనుమతి పత్రం నమూనా. వ్యవసాయ మార్కెట్ కమిటీ, చౌటుప్పల్, జిల్లా యాదాద్రి. మార్కెట్ అనుమతి పత్రం. చంద్రశేఖర్ వంటి రైతులకు మిగులు ధాన్యం ఉండటం వలన వ్యవసాయ మార్కెట్ యార్డులో అమ్మడానికి ఇష్టపడతారు. గ్రామాల్లో మాదిరిగా ఇక్కడ ఛార్జీల చెల్లింపులో లేదా ధరల చెల్లింపులోనూ ఎటువంటి ఆలస్యం జరగదు. అమ్మకం పూర్తిగా బహిరంగ వేలంలో ఉంటుంది కాబట్టి రైతులు మంచి ధర పొందే అవకాశం ఉంటుంది. అవినీతి పరులైన అధికారులున్న మార్కెట్లో వీళ్ళు వర్తకములతో చేతులు కలిపితే రైతులకు తక్కువ ధర వచ్చే అవకాశం ఉంది. కానీ ఇది అన్ని ప్రదేశాల్లో జరగదు. మన రాష్ట్రంలో సుమారు 100 వ్యవసాయ మార్కెట్ యార్డులు ఉన్నాయి. 1/4 వంతు వ్యవసాయ ఉత్పత్తులను వీటిలో అమ్ముతారు. మిగిలిన 3/4 వంతు ఉత్పత్తుల అమ్మకంలో ఏం జరుగుతుంది? వాటిని ఎక్కడ అమ్ముతున్నారు? ఆ రైతులు వ్యవసాయ మార్కెట్ యార్డుకు ఎందుకు రావటం లేదు? వాటి గురించి తెలుసుకుందాము. బియ్యమ్మర యజమానికి రైస్ మిల్లర్లకు అమ్మకం. అది వరికోత కాలం. వెంకటాపురం గ్రామం వాడైన మల్లయ్య బియ్యమ్మర యజమాని అయిన చందులాల్ గారి గుమాస్తా కోసం వేచి ఉన్నాడు. మల్లయ్య తనకు ఉన్న 1 ఎకరా నీటిపారుదల గల భూమిలో 14 క్వింటాళ్ల వడ్లను పండించాడు. అతని దగ్గర సరిపడే పెట్టుబడి లేకపోవడం వల్ల తక్కువ దిగుబడి వచ్చింది. సరైన ఎరువులను, పురుగుల మందులను వాడలేకపోయాడు. వ్యాపారి చందులాల్ పంపించిన గుమాస్తా ట్రాక్టర్తో వచ్చి వడ్లలో తాలు, తేమ శాతం వంటివి పరిశీలించాడు. వడ్ల బస్తాలను ట్రాక్టర్లో నింపుకొని ఇతర రైతుల దగ్గర కొనుగోలు చేసి గుమాస్తా వెళ్ళిపోయాడు. బియ్యమ్మరలో మల్లయ్య వడ్ల బస్తాలను తూకం వేశారు. మొత్తం 14 క్వింటాళ్లు. చేతి నిండా ధాన్యాన్ని తీసుకొని చందులాల్కు గుమాస్తా చూపించాడు. ధాన్యం ఎండిన పరిస్థితి తాలును బట్టి చందులాల్ క్వింటాలు వడ్లకు ₹950గా
ధర నిర్ణయించాడు. ఇది వ్యవసాయ మార్కెట్ యార్డులో ధర కంటే చాలా తక్కువ. వ్యవసాయ మార్కెట్ యార్డులో క్వింటాల్కు సుమారు 1100 రూపాయలు ఉంది. మల్లయ్యకు తక్షణమే డబ్బులు అవసరం ఉంది. తక్షణమే చెల్లించాలంటే చందులాలు 100కి 1.50 రూపాయలు తక్కువ చెల్లిస్తాడు. క్వింటాల్కు 950 రూపాయలు కాబట్టి ఇది 14.25 రూపాయలు అవుతుంది. నల్గొండలో ప్రతి రైస్ మిల్లరు వరి వర్తకుడు ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాడు. మల్లయ్య వడ్లకు వచ్చే ఆదాయాన్ని లెక్కిద్దాము. వడ్ల బరువు = 14 క్వింటాళ్ళు. రైస్ మిల్లర్ నిర్ణయించిన ధర క్వింటాల్కు = 950 రూపాయలు. 14 క్వింటాలకు = 950 × 14 = 13,300 తక్షణమే చెల్లిస్తే మినహాయింపు = 14.25 × 14 = 200 రూపాయలు. 199.50ని రూపాయికి సమం చేస్తే మొత్తం చెల్లించవలసింది 13,300 - 200 = 13,100 రూపాయలు. ఒకవేళ మల్లయ్య 15 రోజుల వరకు వేచి ఉంటే తగ్గింపు ఉండదు. మల్లయ్య తక్కువ ధరకే వడ్లను చందులాల్కు ఎందుకు అమ్ముతున్నాడో ఊహించగలరా? తర్వాత భాగం చదవక ముందే కారణాలను మీ తరగతి గదిలో చర్చించండి. 4 నెలల క్రితము మల్లయ్య ఎరువులు, రసాయనిక మందులు కొనుగోలు చేయడానికి 5,000 రూపాయలు చందులాల్ దగ్గరి నుంచి అప్పు తీసుకున్నాడు. చాలామంది చిన్న రైతులు చందులాల్ నుంచే ఇదే నిబంధనల ప్రకారము అప్పు తీసుకుంటున్నారు. అందుకే అతడు నిర్ణయించిన ధరకే అతడికి సరుకు అమ్మాలన్న ఒత్తిడి రైతులపైన ఉంటుంది. మల్లయ్యకు చెల్లించే మొత్తంలో నుంచి చందులాల్ తను ఇచ్చిన అప్పు వడ్డీ మినహాయించుకుంటాడు. మల్లయ్య చివరకు ఎంత పొందుతాడో చూద్దాము. మల్లయ్య పొందిన అప్పు 5,000 రూపాయలు. 4 నెలలకు వడ్డీ = 400 రూపాయలు. మొత్తం తగ్గింపులు = 5,400 వడ్లకు వచ్చిన మొత్తం 13,100 రూపాయలు. చెల్లించాల్సిన మొత్తం 13,100 మైనస్ 5,400 = 7,700 రూపాయలు. వరి ధాన్యాన్ని రైస్ మిల్లర్లకు వాహనంలో తరలించడం. మన రాష్ట్రంలో మల్లయ్య వంటి రైతులు బియ్యం మర యజమానుల దగ్గర నుంచి, వడ్డీ వ్యాపారుల నుంచి, ధనిక భూస్వాముల దగ్గర నుంచి అప్పు తీసుకుంటారు. పంట ఉత్పత్తి తర్వాత తక్కువ ధరలకు వారికి అమ్మే విధంగా ఒత్తిడి చేస్తారు. తరచుగా తూకాలలోని వరి ధాన్యం ధరలలోనూ మోసాలు జరుగుతుంటాయి. రైస్ మిల్లు యజమానులు రైతులకు అప్పు ఇవ్వటం వల్ల ఖచ్చితంగా ముడి సరుకును పొందటమే కాకుండా ధరను కూడా వారే నిర్ణయిస్తారు. వ్యవసాయ మార్కెట్ యార్డులో మల్లయ్య వడ్లను అమ్మినట్లయితే ఎంత వచ్చేది? మిల్లర్కు అమ్మడం వల్ల అతడు ఎంత డబ్బు నష్టపోయాడు? అతడు బ్యాంకు మిల్లర్ దగ్గర అప్పు తీసుకోకుండా బ్యాంకులో తీసుకుంటే తేడా ఏమిటి ఉండేది? ప్రభుత్వ బ్యాంకు ద్వారా మల్లయ్య అప్పు పొంది ఉంటే ఎంత ఆదాయం ఆర్జించి ఉండేవాడు? వెంకటాపురంలో పెద్ద రైతులు, భూస్వాములు చిన్న రైతులకు అప్పులిచ్చి వాళ్ళ వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తారు. వాళ్ళు తమ ధాన్యాన్ని ఇతర రైతుల నుంచి కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని మార్కెట్లో లేదా పట్టణాల్లో టోకు వర్తకులకు లేదా రైస్ మిల్లర్లకు అమ్ముతారు. భూస్వాములకు రైతులు అనేక విధాలుగా అప్పు ఉంటారు. అప్పు ద్వారా విత్తనాలు, ట్రాక్టర్లు, పొలాలకు నీటి సరఫరాను కూడా పొందుతారు. ఆ విధంగా భూస్వాములు చిన్న రైతులను తమకు అనుకూలంగా తిప్పుకొని తాము నిర్ణయించిన ధరలకే అమ్మడానికి రైతులతో ఒప్పందం చేసుకుంటారు. ఆ విధంగా రైతులకు అప్పులిచ్చే వాళ్ళు పంటలను
తనఖాగా భావించి అప్పు ఇస్తూ పంటల తర్వాత తిరిగి రాబట్టుకుంటారు. ఏది ఏమైనప్పటికీ చిన్న రైతులు తమ ఉత్పత్తులను ఎక్కువ ధరకు అమ్మే అవకాశం ఉన్నా అమ్మలేరు, తక్కువ ధరలకే అమ్ముకుంటారు. వెంకటాపురం గ్రామ రైతుల దగ్గర నుంచి భూస్వాములు, రైస్ మిల్లర్లు వరి ధాన్యాన్ని పొందే విధానంలోని పోలికలను, భేదాలను తెలపండి. మధ్యవర్తుల ద్వారా అమ్మకం. వెంకటాపురంలో నివసిస్తున్న మరో మహిళా రైతు శాంతి. భర్త చనిపోయిన తర్వాత ఆమె వ్యవసాయం చేయడం ప్రారంభించింది. ఆమె స్వయం సహాయక బృందంలో సభ్యురాలుగా ఉండి వ్యవసాయ నిమిత్తం 20,000 రూపాయలు అప్పు తీసుకుంది. ఆమెకు ఉన్న 1.5 ఎకరాల పొలంలో ఈ సంవత్సరం 14 క్వింటాల దిగుబడి వచ్చింది. ఆమె 7 క్వింటాలు తూకం వేయించి అమ్మడానికి సిద్ధంగా ఉంచింది. మిగతా వాటిని కుటుంబ అవసరాలకు ఉంచుకుంది. మరుసటి రోజు నల్గొండలోని పెద్ద రైస్ మిల్లర్ బ్రోకర్ వెంకటాపురం గ్రామానికి వచ్చి రైతులను కలిసి వరి ధాన్యాన్ని తమకు అమ్మాలని చెప్పాడు. శాంతి వరి ధాన్యాన్ని కూడా పరిశీలించాడు. ఆమె బేరం ఆడి క్వింటాల్కు 1,000 రూపాయల ధర నిర్ణయించుకుంది. ఆమె తూకం వేసినప్పుడు 7 క్వింటాళ్లకు ఉండగా బ్రోకర్ తూకం వేసినప్పుడు 6.5 క్వింటాళ్ళు మాత్రమే వచ్చింది. శాంతి మళ్ళీ తూకం వేయించాలని పట్టుబడింది. స్వయం సహాయక బృందం సమక్షంలో తూకం వేయించగా 7 క్వింటాళ్ళు వచ్చాయి. బ్రోకర్ వరి ధాన్యాన్ని తీసుకొని 15 రోజులలో డబ్బులు ఇస్తానని చెప్పాడు. అతడు 2 వారాల తర్వాత వచ్చి 6,825 రూపాయలు చెల్లించాడు. అతడు బ్రోకర్ ఛార్జీలకు గాను క్వింటాల్కు 25 రూపాయలు తీసుకున్నాడు. మేము శాంతిని కలిసి, మీరు ఏ వర్తకుని దగ్గరగా అప్పు తీసుకోలేదు, మీరు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఎందుకు అమ్మటం లేదు అని అడిగాము. నల్గొండ వెళ్ళడానికి ట్రాక్టర్ కిరాయి, ధాన్యాన్ని ట్రాక్టర్లో వేయడానికి దించడానికి డబ్బు చెల్లించాలి. రవాణా ఖర్చులకు అదనపు రేటు రాదు. పొలంలో పని ఉంటుంది కాబట్టి నేను నా కొడుకు సరుకు అమ్మడానికి 1-2 రోజులు గడపలేము. మేము అమ్మేది చాలా తక్కువ, పెద్ద మొత్తంలో అమ్మే రైతులు మాత్రమే నల్గొండ వెళతారు అని శాంతి చెప్పింది. చాలామంది రైతులు మార్కెట్ యార్డులో 1,100 నుండి 1,150 రూపాయల వరకు అమ్ముకుంటున్నారు. ఎక్కువ ధర చెల్లించమని రైస్ మిల్లర్ని మీరు ఎందుకు అడగరు అని మేము అడిగాము. ఈ మధ్యవర్తులు ఎక్కువ ధరలు చెల్లించరు. ఈ రవాణా కష్టాలను భరించలేక ఇంటి దగ్గరే అమ్ముకుంటాము అని శాంతి చెప్పింది. రైతులకు పట్టణాల్లో ఉండే పెద్ద రైస్ మిల్లర్లకు లేదా టోకువరి వర్తకులకు మధ్యవర్తకులుగా బ్రోకర్లు పనిచేస్తారు. వారు శాంతి లాంటి చిన్న రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేస్తారు. వాళ్లకు శాశ్వతమైన షాపు, గోడౌన్ వంటివి ఉండవు. సీజన్లో రైతులను కలిసి బేరమాడి వరి ధాన్యాన్ని కొంటారు. ధాన్యాన్ని కొనుగోలు చేసిన తర్వాత డబ్బులు పంపించిన టోకు వర్తకునికి లేదా రైస్ మిల్లర్కు సమాచారం అందిస్తారు. రైతుల దగ్గర నుంచి, మిల్లర్ నుంచి కూడా మధ్యవర్తులు కమిషన్ తీసుకుంటారు. కొంతమంది రైతులు వడ్డీ వ్యాపారుల మాదిరిగా పనిచేస్తారు. మనం ఇదివరకే చెప్పుకున్న చందూలాల్ మాదిరిగా ఇలాంటి సందర్భాల్లో వాళ్ళు ఇచ్చిన అప్పు వడ్డీతో తిరిగి తీసుకుంటారు. మల్లయ్య క్వింటాల్కు 935 రూపాయలు పొందగా శాంతి 975 రూపాయలు పొందగలిగింది. ఇక్కడ ఏమైనా తేడా ఉందా? ఎందుకు? తెలంగాణలో వడ్ల వ్యాపారం. తెలంగాణలో అత్యధికంగా వరి ఉత్పత్తి అవుతుంది. రైతులు కొంత భాగం కుటుంబ అవసరాలకు ఉంచుకొని మిగతా మొత్తాన్ని మార్కెట్లో అమ్ముతారు. చాలా తక్కువ మొత్తంలో శాంతి వంటి చిన్న రైతులు తమ వినియోగానికి ఎక్కువగా ఉపయోగిస్తారు. పెద్ద రైతులు వారి ఉత్పత్తులలో ఎక్కువ భాగాన్ని మార్కెట్లో అమ్ముతారు. మన రాష్ట్రంలో రైతులు తమ పంట ఉత్పత్తులలో 3 వంతులను తమ గ్రామాల్లో అమ్ముతుండగా 1 వంతు వ్యవసాయ మార్కెట్ యార్డులో అమ్ముతున్నారు. పెద్ద రైతులకు సొంత ట్రాక్టర్ ఉండడం వల్ల వాళ్లకు రవాణా ఖర్చులు తగ్గుతాయి.
గ్రామీణ ప్రాంతాల్లో వివిధ రకాలైన వర్తకులు, భూస్వాములు, బ్రోకర్లు, చిన్న మిల్లర్లు సరుకు కొనుగోలు చేస్తారు. చాలా సందర్భాలలో వర్తకుల దగ్గర అప్పు తీసుకొని మల్లయ్య, చంద్రశేఖర్ వంటి రైతులు ఆ వర్తకులకే అమ్ముతున్నారు. రుణగ్రస్తత, వడ్ల అమ్మకం. చిన్న మధ్య రైతులు తమ వ్యవసాయ పనుల నిర్వహణకు ముఖ్యంగా విత్తనాలు, మందులు, ఎరువులు, నీటిపారుదల వసతులకు తప్పనిసరిగా అప్పు చేయవలసి వస్తుంది. వాళ్లకు బ్యాంకులలో అప్పు పొందటం కష్టంగా మారి వడ్డీ వ్యాపారులు, వర్తకులు, మిల్లరు మొదలైన వాళ్ళ దగ్గర అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒకసారి వారి దగ్గర నుంచి అప్పు తీసుకుంటే దాన్ని కూడా వాళ్ళు నిర్ణయించిన ధరలకే అమ్మాలి. వర్తకులు తక్కువ ధరలు నిర్ణయించడమే కాకుండా తప్పుడు తూకాలు, ఇతర మార్గాల ద్వారా రైతులను దోచుకుంటున్నారు. వివిధ రకాలుగా కమిషన్ ఛార్జీలు కూడా వసూలు చేస్తారు. వీరిలో చాలామంది రైతులకు అమ్మిన సరుకుల డబ్బులు చెల్లింపులలో ఆలస్యం జరుగుతుంది. వర్తకులు, భూస్వాములు రైతుల అవసరాలకు రుణాన్ని ఇవ్వటం వలన వరి ధాన్యాన్ని వాళ్ళకే అమ్మవలసి వస్తుంది. రైతుల దగ్గరికి వారి ఉత్పత్తులకు న్యాయమైన ధర వచ్చే వివిధ పద్ధతులను గురించి ఆలోచించండి. వీటి వల్ల కలిగే లాభ నష్టాలను మీ తరగతి గదిలో చర్చించండి. కీలక పదాలు: వ్యవసాయ మార్కెట్ యార్డ్, కనీస మద్దతు ధర, భారత ఆహార సంస్థ, వర్తకులు, కమిషన్ ఏజెంట్లు. ఓకే ఫ్రెండ్స్, ఏమైనా పదాలు మిస్టేక్ ఉంటే బుక్లో చూడండి, పదాలు క్లారిటీగా అర్థమవుతాయి. ఈ వీడియో రివిజన్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. డైలీ రివిజన్ చేయడానికి బుక్ మనం లెసన్ వైజ్గా చదువుతూ ఉంటాము. నిన్న చదివిన లెసన్ ఈరోజు చదవకుండా నెక్స్ట్ లెసన్ చదువుతాం. అట్లా చదవకూడదు. ఖచ్చితంగా నిన్న చదివిన లెసన్ ఈరోజు రివిజన్ చేసుకోవాలి. అలా రివిజన్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ లెసన్ స్టార్ట్ చేయాలి. డైలీ ఇదే విధంగా రొటీన్గా ఫాలో అవ్వాలి. నిన్న చదివిన లెసన్ ఖచ్చితంగా చదివిన తర్వాతనే నెక్స్ట్ లెసన్ స్టార్ట్ చేయాలి. అది రోజు చేయడానికి ఇబ్బంది అవుతుంది కదా, అందుకోసం స్పీడ్గా పెట్టుకొని వినడానికి యూజ్ అవుతుంది ఈ వీడియో. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.